పరంగా చూసుకుంటే వివాహం ఆలస్యం అవ్వడానికి లేదంటే వివాహం ప్రయత్నాలు చేస్తుంటే ముందుకు సాగకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు గురుగారు? మెయిన్ అంటే కుజుడు శుక్రుడు వివాహాలకి కారకత్వం వహిస్తూ ఉంటారు అనమాట. అయితే ఏంటంటే ఈ రెండు గ్రహాలు కనుక సరిగ్గా లేకపోయినా, అలాగే స్థానాలు వచ్చేసి 7, 8 వాటిల్లో ఏమన్నా పాపగ్రహాలు ఉన్నా కొద్దిగా ఇట్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి ఈ రెండు ఫ్లక్చువేట్ అవ్వకూడదు, 7, 8 ఫ్లక్చువేట్ అవ్వకూడదు. ఆ స్థానాధిపతులు కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటే కనుక ఇన్ టైంలో మ్యారేజెస్ అవి అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే. ఇప్పుడు రెమెడీలు మామూలుగా ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అబ్రాడ్లో ఉంటూ ఉంటారు, వారి పిల్లలేమో అబ్రాడ్లో ఉంటుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మా వాళ్ళకి ఏమీ పెళ్లి కుదరట్లేదు అట్లా ఫీల్ అవుతుంటారు. అట్లాంటప్పుడు ఏదైనా రెమెడీస్ చేసినప్పుడు తల్లిదండ్రులు చేస్తే సరిపోతుందా, పిల్లలే కంపల్సరీ చేయాలి? తల్లిదండ్రులు చేస్తుంటారు, మధ్య మధ్యలో వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటారండి. ఆ టైంలో పెట్టుకుని వాళ్ళు అక్కడ టెంపుల్ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇట్లా అవకాశం ఉంటే పూజ అవి చేసినవి జపతీర్థం కానీ అది హోమం అది ఏమైనా చేస్తే ఆ భస్మం లేకపోతే అర్చన పూజ చేయించిన కుంకుమ అది అవకాశం ఉంటే పంపించవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక లేకపోయినా అక్కడ దగ్గరలో టెంపుల్లో పూజ చేయించుకొని ఇక్కడ వీళ్ళు చేయొచ్చండి, ప్రాబ్లం ఏంటి. ఓకే. వధూవరుల జాతకం పొంతనలో ఇద్దరికి సమకూర్చే అంశాల్లో అనుగుణంగా ఉండి వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే విధంగా జాతక పొంతనలు అనేవి ఏ విధంగా చూస్తారు గురుగారు? కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు రమ అండి. రమ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కారంపూడి మండలం అండి, మాది ఒక పల్లెటూరు గాజుతరపల్లి. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాండి. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. 3వ తారీఖు 7వ నెల 2002. ఓకే. ఉదయం 7:20 అండి. ఓకే. ఎక్కడ పుట్టాడమ్మా? ఇక్కడే పుట్టాడండి. అది ఏ ఊరు? అది గాజుతరపల్లి. అది ఏ జిల్లా లోకి వస్తుందండి? అది గుంటూరు జిల్లాకు వస్తుంది. గుంటూరు జిల్లా. ఉదయం 7:20. ఉదయం 7:20. సరేనమ్మా, మీ అబ్బాయి పేరేంటన్నారు? పేరు కొండ. కొండ. ఏం చేస్తుంటాడండి బాబు? టెన్త్ అయిపోయి మామూలుగా కొట్లలో పెడితే ఉంటున్నారు, మందుల కొట్లో, ఎరువుల కొట్లో. షాప్లో ఉంటున్నాడు. సరేనమ్మా, మీ డౌట్ ఏంటో గురుగారిని అడిగి నేరుగా మాట్లాడండి. చేస్తున్నాను. హలో, నమస్తే గురుగారు. అమ్మ బాగున్నారమ్మా, చెప్పండి అమ్మా. మా అబ్బాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందండి? మామూలుగా కొట్లో ఒక కొట్లో పెడితే నికరంగా ఉంటలేదండి. మాట్లాడండి, నేను వేరే పని చేస్తా, పని చేయను అని చెప్తున్నాడండి. ఇక మొండిగా ప్రవర్తిస్తున్నాడండి. రేవతి నక్షత్రం అయింది మీ అబ్బాయిది. హలో, మీనరాశి కర్కాటక లగ్నం అయిందమ్మా. మంచి యోగ జాతకుడే, కాకపోతే ఏంటంటే ఎక్కువ నీలం కలర్ నలుపు కలర్ ఎక్కువ పడదు. వివాహానికి సంబంధించిన పాసిబిలిటీ అంటే వచ్చే సంవత్సరం మే నుంచి వివాహ గడియలు స్టార్ట్ అవుతున్నాయండి. హలో, వచ్చే సంవత్సరం మే నుంచి వివాహ గడియలు స్టార్ట్ అవుతున్నాయండి. అప్పటి నుంచి ట్రై చేయండి, వివాహం అయితే అయిపోతుంది. దగ్గరలో దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణాలు చేసుకోమనండి. ప్రదక్షిణాలు చేసుకుని వెంకటేశ్వర స్వామిని బాగా పూజించమనండి. పూజిస్తే అన్ని పరాలుగా పాసిబిలిటీ ఏర్పడుతుంది, తొందరగా వివాహం అవుతుందండి. అక్కడ దగ్గరలో ఏదన్నా టెంపుల్లో కళ్యాణాలు అలా అలా ఏమన్నా జరుగుతుంటే దేవతా కళ్యాణాలు వాటిల్లో పాల్గొనమని చెప్పండి. అక్కడ కళ్యాణం చేసిన అక్షంతలు అవి తెచ్చుకుని శిరస్సు మీద ధరించమని చెప్పండి. అంతా మంచి జరుగుతుంది, తొందరగా వివాహం అవుతుంది. ఓకే అమ్మా, శుభం. ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా జాతకపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్